కంచి ఆలయంలో బంగారు వెండి బలులు ఎందుకుంటాయనే విషయం గురించి తెలుసుకుందాము. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వాళ్ళు ఒకరోజు నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్లారు. తీసుకెళ్లిన కుండలో బల్లి పడిన సంగతి వారు గుర్తించలేదు. కానీ గౌతమ మహర్షి గమనించి ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని శపించారు. శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ్ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు. దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాళ్ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు. కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు. శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తూ ఉన్నారు. బల్లుల పక్కనే సూర్యచంద్రుల చిత్రాలు కూడా ఉంటాయి. బంగారం సూర్యుడికి, వెండి చంద్రుడికి ప్రతీకలు. సరస్వతీ దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కూడా ఉంది. కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని, అలాగే తెలుసో తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజ్ పెరుమాళ్ ఆలయం మరింత విశేషమైనది. ముఖ్యంగా దీన్ని కంచి ఆలయం కంటే బంగారు బల్లి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.